హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 2 మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ గురించి నేర్చుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోస్ చాలా చిన్నవైనప్పటికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ డిఎస్సి, గ్రూప్స్, టెట్ ఏ ఎగ్జామ్కైనా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సముద్ర లక్ష్మణ విన్యాసం. ఇది ఒక నావికాదళ విన్యాసం. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫిబ్రవరి 28న స్టార్ట్ అయ్యి మార్చ్ 2న ఎండ్ అయింది. ఎవరి మధ్య జరిగింది అంటే ఇండియా మరియు మలేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక నావికాదళ విన్యాసం. ద్వైపాక్షిక అంటే రెండు దేశాల మధ్య. ఏ దేశాల మధ్య? ఇండియా మరియు మలేషియా. ఎక్కడ జరిగింది అంటే విశాఖపట్నం కోస్ట్ గార్డ్ వద్ద జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ ఈసారి అంటే 3rd ఎడిషన్. ఇందులో ఇండియా నుంచి ఇండియా నావల్ షిప్ కిల్తాన్ మరియు మలేషియా నుంచి రాయల్ మలేషియన్ షిప్ కేడి లేకిల్ పాల్గొన్నాయి. ఇది విన్యాసం గురించి. ఏ విన్యాసం? సముద్ర లక్ష్మణ విన్యాసం 2024. నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ భారతదేశపు వస్తువులు మరియు సేవా పన్ను. సో ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఎవ్రీ మంత్ మనం చూస్తుంటాం కదా ఎంత కలెక్షన్ అయింది జిఎస్టీ అని. సో ఇప్పుడు ఫిబ్రవరికి ఎంత అయిందంటే 1,68,337 crores వచ్చిందట. సో ఇది పెరుగుదల, ఇది 12.5% పెరుగుదల నమోదైంది. మనం జిఎస్టీ బేసిక్స్ గురించి తెలుసుకుంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే July 1, 2017 ఇది అమలులోకి వచ్చింది. ఒక రాజ్యాంగ సవరణ చేసి మరి జిఎస్టీని అందులో చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ అంటే 101 రాజ్యాంగ సవరణ. ఒక చట్టం కూడా వచ్చింది. ఆ చట్టం అది ఏంటి అంటే ఆర్టికల్ 279A జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది మనకు ఆ చట్టం. ఇందులో స్లాబ్స్ ఉంటాయి. స్లాబ్స్ 0%, 5%, 12%, 18% అయితే 28%. అంటే ఏ వస్తువుకు ఎంత పన్ను వేయాలి అనేది. ఇప్పటి వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఎప్పుడైందంటే ఏప్రిల్ 2023లో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అయింది. ఎంత మొత్తంలో అంటే 1.8 crores అన్నట్టు. ఈరోజు మన థర్డ్ టాపిక్ వచ్చేసి డిఆర్డిఓ. డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేశారంటే ఫిబ్రవరి 28, 29, 2024న VSHORADS అంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించారు. దీని ఫుల్ ఫామ్ ఏంటి? వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఇది ఎక్కడ అంటే ఒరిస్సా తీరంలోని చాందీపూర్, బాలాసూర్ ఉంది కదా, ఆ చాందీపూర్ వద్ద అత్యంత వేగంతో కూడిన మానవ రహిత వైమానిక లక్ష్యాలను అడ్డగించి నాశనం చేయగలదు. వెరీ షార్ట్ డిస్టెన్స్ అంటే చాలా దగ్గరలో ఉన్న వాటిని ఇది నాశనం చేయగలదు అన్నట్టు. డిఆర్డిఓ వారు ఎవరితో కలిసి ఇది తయారు చేశారు అంటే RCI రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వారి సహాయంతో మన ఇండియాలోనే డెవలప్ చేశారు. దీన్ని విజయవంతంగా పరీక్షించారు. సో డిఆర్డిఓ చీఫ్ ఎవరు అంటే సమీర్ వి కామత్. VSHORADS ఫుల్ ఫామ్ ఏంటి? వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే చాలా దగ్గరలో ఉన్న వాటిని ఇది పేల్చగలదు అన్నట్టు. సో దీన్ని డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారు అంటే ఒడిశాలోని చాందీపూర్ వద్ద దీన్ని టెస్ట్ చేశారు. అందుకే ఇది వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఈరోజు మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి బనానా పీల్స్తో అండ్ ఈకో ఫ్రెండ్లీ వుండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ను తయారు చేసిన భారత శాస్త్రవేత్తలు. అంటే ఏదైతే బనానా పీల్ ఉంటుందో, బనానా పీలు మరియు ఏమంటారు దాన్ని, కాండం, స్టెమ్ ఉంటుంది కదా, కాండము, దానితో ఎకో ఫ్రెండ్లీ బ్యాండేజ్ లైక్ వుండ్కి బ్యాండేజ్ లాంటి మెటీరియల్ని తయారు చేశారట. ఎవరు తయారు చేశారు అంటే భారతీయ శాస్త్రవేత్తలు, IASST వారు. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. మన భారతీయ శాస్త్రవేత్తలు తయారు చేశారట వ్యర్థాలతో. అంటే బనానా పీల్స్ అండ్ స్టెమ్, కాండము, దాన్ని యూజ్ చేసి తయారు చేశారట. ఈరోజు మన ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి సముద్రజీవికి రాష్ట్రపతి పేరు పెట్టారట మన భారతీయ శాస్త్రవేత్తలు.
సముద్రంలో ఒక కొత్త జీవిని కనుక్కున్నారు. సో ఆ కొత్త జీవికి ద్రౌపది అని పేరు పెట్టారట. సో ద్రౌపది ముర్ము మన రాష్ట్రపతి పేరు కదా. సో దీన్ని ఎవరు కనుక్కున్నారు అంటే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు. ఎక్కడ కనుక్కున్నారు అంటే ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సరిహద్దులో ఒరిస్సా వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో దీన్ని కనుక్కున్నారు. ఇది ఒక కొత్త రకం జీవి. ఇది హెడ్ షీల్డ్ సి క్లాసెస్ తరహాకి చెందిన జీవి. ఏ క్లాస్కి చెందింది అంటే హెడ్ షీల్డ్ సి క్లాస్ తరహాకి చెందిన జీవి. దీనికి ఏమని పేరు పెట్టారు అంటే మెలానోక్లామిస్ ద్రౌపది అని పేరు పెట్టారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పెట్టారు. సో ఈ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1916 జూలై 1 ఇది స్టార్ట్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉంది. ఇక ద్రౌపది ముర్ము అనేది ఫస్ట్ ట్రైబల్ రాష్ట్రపతి, 15వ రాష్ట్రపతి అయిన మనకు. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే గిరిజన రాష్ట్రపతి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ ఎవరు అంటే ధృతి బెనర్జీ. నెక్స్ట్ మన 6th టాపిక్ వచ్చేసి పీకేఎల్ అంటే ప్రో కబడ్డీ లీగ్. 10వ సీజన్ విన్నర్గా నిలిచిన పునేరి పల్టన్. ఈ పునేరి పల్టన్ ఎవరిపైన గెలిచింది అంటే హర్యానా స్టీలర్స్ పైన గెలిచింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2023 డిసెంబర్లో స్టార్ట్ అయ్యి మార్చ్ 1 ఎండ్ అయింది. మార్చ్ 1కి ముగిసింది. సో ఇందులో మొత్తం 12 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. 137 మ్యాచ్లు ఆడారు వీళ్ళు. సో ఎవరైతే గెలిచారో పునేరి పల్టన్ గెలిచింది కదా. సో గెలిచిన వాళ్ళకి 3 crores అమౌంట్ ఇస్తారట. రన్నర్ అప్కి 1.8 crores. ప్రో కబడ్డీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2014లో స్టార్ట్ అయింది. ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఎవరు అంటే పట్నా ఎక్కువసార్లు గెలిచింది, 3 times గెలిచిందట. నెక్స్ట్ మన 7th టాపిక్ వచ్చేసి పార్లమెంట్ సెక్యూరిటీ హెడ్గా ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ను నియమించిన అధిపతి. అంటే అనురాగ్ అగర్వాల్ను నియమించారట పార్లమెంట్ సెక్యూరిటీ హెడ్గా. ఎవరు నియమించారు అంటే పార్లమెంట్ అధిపతి నియమించారు. నెక్స్ట్ 8th టాపిక్ అజీజ్ ఖురేషీ 83 years old పర్సన్. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పర్సన్. ఈయన యూపీకి ఎక్స్ గవర్నర్ కూడా. ఈయన చనిపోతూ వార్తల్లో నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.